పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లకు పర్సెంటేజ్ ఇవ్వాలన్న డిమాండ్తో మొదలైన రచ్చ రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి సీరియస్ రియాక్షన్ రావడంతో నిర్మాతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఆదివారం అల్లు అరవింద్ మాట్లాడిన తీరును బట్టి చూస్తే నిర్మాతల మధ్య సయోధ్య లేదా అన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవమా? ఒక ఫార్మాలిటీ లేదా? దిల్ రాజు ప్రెస్ మీట్ తో ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. సమస్యకు పరిష్కారం ఇవ్వడం కాదు, కనీసం అందరం కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నామంటూ ఇండస్ట్రీ పరిస్థితిపై కుండబద్దలు కొట్టేశారు దిల్ రాజు. సీనియర్ నిర్మాతలే ఇలా కామెంట్ చేయడంతో ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అన్నది అర్థం కావడం లేదు. ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. వివాదాల కారణంగా సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు క్వాలిటీ కాంటెంట్ మీద దృష్టి పెట్టాలన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. సక్సెస్ రేటు 2-3% కూడా లేకపోయినా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీ పెద్దలు ఒకరి మీదొకరు ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. మంచి సినిమాలొస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. అప్పుడు థియేటర్ల ఓనర్స్ తో పాటు నిర్మాతలు కూడా హ్యాపీ అవుతారు. అందుకే వివాదాలను పక్కన పెట్టి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మీద నిర్మాతలు దృష్టి పెడితే మంచిది.